మత్తు వదలరట్టు కాదు, సత్య అని పేరు పెట్టుకోవచ్చు. మొత్తం సినిమా అంత సత్యానే, A to Z సత్యానే. సత్య మత్తెక్కించాడు. సినిమా లేదు అసలు, లేనే లేదు సినిమా, మొత్తం లాగేసాడు. శనివారంలో సూర్య లేకపోతే సినిమా లేదు, ఇప్పుడు ఇది సత్య లేడు. సేమ్ లాస్ట్ లో క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది. ఇంకో సౌండ్ ఏమంటే టూ, అది బాగుంది. దిగింది. సత్య క్యారెక్టర్ మాత్రం హైలైట్ ఉంది. సత్య హైలైట్ ఉన్నాడు. హీరో కంటే ఎక్కువ ఎలివేషన్స్ కానీ ఎక్కువ స్క్రీన్ ప్లే కానీ అతనిదే ఉందన్నమాట. ఈజీగా అతను కూడా చూడొచ్చు. నార్మల్గానే ఉంది, రితేష్ అంటే కొంచెం లాగ్ అంతే, కానీ బాగుంది. క్లైమాక్స్ బాగుంది. లాగ్ బ్రో ఫస్ట్ హాఫ్ హైలైట్ బ్రో. సత్య కామెడీతోనే సినిమా సూపర్. దీంట్లో ఫస్ట్ హాఫ్ ఫుల్ కామెడీ, సెకండ్ హాఫ్ ఫుల్ ట్విస్ట్లు, సస్పెన్స్. తగ్గదు బ్రో, సూపర్ సినిమా. సునీల్ క్యారెక్టర్ ఓకే, వెనెల్ కిషోర్ కానీ ఓకే పర్లేదు. సత్యానే సినిమా వాడే లాక్కోరు సూపర్ బ్రో. అంతేం లేదు. చెప్పండి, ఫస్ట్ పార్ట్ బాగుంది. పార్ట్ 1 కన్నా బాగుందా? పార్ట్ 1 బాగుందండి, పార్ట్ 2 కన్నా ఇది కొంచెం డౌన్ అంతే. స్టోరీ డౌనా? నార్మల్గానే ఉంది, రితేష్ అంటే కొంచెం లాగ్ అంతే, కానీ బాగుంది. క్లైమాక్స్ బాగుంది. సినిమా లాగ్ ఉంది. ఎవరు మెయిన్ హైలైట్ సినిమాకి? పర్లేదన్న, బాగా చేసి. బీజేఎం ఎట్లుంది? మెయిన్ కలబారి పార్ట్ 1 ఇది సేమ్ అన్న, కాకపోతే కొంచెం బాగుంది అంతే. సూపర్ ఉంది నా మూవీ. హైలైట్ క్లైమాక్స్, ఇంటర్వెల్ స్కీమ్ బాగుంది. బీజేఎం అనేది హైలైట్ ఉంది. 1 కంటే 2 చాలా బాగుంది. 1 కన్నా బాగుంది. అంటే 1లో వచ్చే కొంచెం లీక్ పెట్టుకొని సెకండ్ తీసినాడు అనమాట. బాగా చేస్తుంది ఆ పాయింట్. కంటిన్యూటీ ఏం లేదండి, కంటిన్యూటీ ఏం లేదు. మా క్యారెక్టర్ సేమ్ అనేది వస్తుంది, బట్ ఏమంటే 1లో చిన్న పాయింట్ పెట్టుకొని 2 కన్నా చేసినాడు అనమాట. బాగా తిన్నాడు డైరెక్టర్, బాగా తిన్నాడు. వెనకే సునీల్ క్యారెక్టర్ బాగుంది, బట్ ఇతను చూడండి సత్య క్యారెక్టర్ మాత్రం హైలైట్ ఉంది. సత్య హైలైట్ ఉన్నాడు. హీరో కంటే ఎక్కువ ఎలివేషన్స్ కానీ ఎక్కువ స్క్రీన్ ప్లే కానీ అతనిదే ఉందన్నమాట. ఈజీగా అతను కూడా చూడొచ్చు.